హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. చూడండి, మంచిగా ముందు చాలా ప్లేస్ ఉంటుంది అన్నట్టు, ఫుల్ ప్లేస్ ఉంటుంది. కోళ్ళు బర్రెలు అన్నీ ఉంటాయి. మా కన్నయ్యకి అయితే ఇట్లా వెదర్ చాలా ఇష్టము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మస్తు ఎంజాయ్ చేస్తాడు. కన్నయ్య వెళ్ళడం సెకండ్ టైం అన్నట్టు, మంచిగా ఎంజాయ్ చేసిండు. ఆ వెదర్ని మాత్రము, కోడి పిల్లల్ని మంచిగా బర్రెలతోటి ఫుల్ ఎంజాయ్ చేసిండు. మంచిగా తిరుగుకుంటా అటు ఇటు తిరుగుకుంటా, కోడి పిల్లలు వచ్చిన కొద్దీ షో షో అనుకుంటూ ఉన్నాడు అన్నట్టు. మా మామయ్య వాళ్ళకు ఉన్నాయి అన్నట్టు కోళ్ళు, ఆ కోళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు అన్నట్టు పొట్టోడు. క్యూట్గా అనిపించింది. ఎంత క్యూట్గా పరిగెడుతున్నాడు చూడండి. అక్కడ అట్టే వెళ్తున్నాడు అన్నట్టు. మనం ఇంట్లో ఉంటే బయటికి వెళ్తాడు, మనం బయటకు వచ్చింది కదా అని బయటికి తీసుకొస్తే ఇంటికి వెళ్తాడు అనమాట. అట్లా ఎప్పుడు అట్లే తిరుగుతూనే ఉంటాడు అనమాట కన్నయ్య. ఆల్వేస్ వాకింగ్ వాకింగ్ వాకింగ్. మమ్మీ కొన్ని బోళ్ళు ఉంటే అవి తోముతుందనమాట. సో క్లీన్ చేస్తుంది. కొన్ని కొన్ని గిన్నెలు ప్లేట్లు ఉండే అమ్మమ్మవి, సో అవన్నీ కూడా క్లీన్ చేస్తుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా క్లీనింగ్ కంపల్సరీ చేస్తుంది. సో ఇంకా యాజ్ యూజువల్ కంపల్సరీ క్లీనింగ్. సో మొత్తం అన్నీ క్లీన్ చేసి పెడుతుంది అనమాట అక్కడ. సో మా అక్కకి చెట్లు అంటే బాగా ఇష్టము. చెట్ల మీద కాయలు కానీ పూలు నింపడానికి ఇష్టం అన్నట్టు. సో అక్కడ నిమ్మ చెట్టు ఉందన్నమాట. అక్కడ నిమ్మకాయలు తెంపుతుంది. యాక్చువల్గా ఆ తమలపాకు చెట్టు పక్కన ఉండే ఫస్ట్ పెద్ద నిమ్మ చెట్టు ఉండే, అది కొంచెం దారిలో ఉందని చెప్పేసి తీసేసారు. దానికి తోడు మాకు అన్నయ్య ఇంకా ఇయ్యి 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 అనుకుంటుంది. వాడు జామకాయ అనుకుంటా అన్నట్టు. చూడండి, నోట్లో పెట్టుకున్నాడు డైరెక్ట్. జామకాయ అనుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు, కానీ అది నిమ్మకాయలు. ఆ నిమ్మకాయలతో కొంచెంసేపు ఆడుకున్నాడు. మాకు ములకల్లో పెద్ద చెట్టు ఉంది, కానీ అక్కడికి వెళ్ళాడు. దూరం బ్యాక్ సైడ్ ఉంటుంది కానీ ఎక్కువ వెళ్ళాడు. ఇక్కడ ఇంటి ముందే ఉంది కదా, సో వానికి మంచి ఎల్లో కలర్గా కనబడేసరికి ఇయ్యి 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 అంటుండే అనమాట. సో మా అక్క తెంపించినాక నిమ్మకాయలతోటి ఫుల్ సేపు ఆడుకున్నాడు. సో ఇక్కడ కోళ్ళ దగ్గర చూడండి, ఇంటి బ్యాక్ సైడ్ వెళ్ళామన్నమాట. సో కోళ్ళన్నీ కూడా బ్యాక్ సైడే ఉన్నాయి ఆ రోజు. నార్మల్గా అయితే ముందు ఉంటాయి కానీ ఆ రోజు బ్యాక్ సైడ్ ఉండే. ఇంకా మొత్తం ఒక 1-2 అవర్స్ మొత్తం కన్నయ్య బ్యాక్ సైడే స్పెండ్ చేసిండు అన్నట్టు. ఇక్కడ దుడ్డలు కట్టేసారు, ఇంకా కోళ్ళు కూడా ఉండేసరికి మొత్తం కోళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు అన్నట్టు. చూడండి ఎట్లా చూస్తుండో, హై హై అంటుండ అన్నట్టు చిన్న చిన్న చేతులతోని. భలే అనిపించింది నాకైతే. కన్నయ్య మంచి ఎంజాయ్ చేసిండు ఆ రోజు మాత్రం. చూడండి, దగ్గర వరకు వెళ్తున్నాడు, దాని దగ్గర వరకు. అయినా అది ఏమనలే పాపం, సైలెంట్గా జరిగింది. ఎక్కువ ఇట్లా బెదిరిస్తాయి కదా కొన్ని, కానీ ఏం బెదిరియలేదు కన్నయ్యని. సో ఇక్కడ కోళ్ళతోటి మంచిగా ఆడుకున్నాడు. మా అక్క ఇంకా కన్నయ్య ఇద్దరు కూడా కలిసి. చూడండి, అది సైడ్ జరుగుతుంది. సో ఇక్కడ ట్రాక్టర్ టైర్ ఉండే అనమాట. సో ఆ టైర్లో కూర్చొని ఆడుకుంటాం. ఇదంతా కూడా మామయ్య వాళ్ళ ప్లేసే అనమాట. మస్తు ప్లేస్ ఉంటుంది ఇంటి వెనుక. ఇక్కడ టైర్ల మీద కూర్చొని మస్తు టైంపాస్ చేసారు ఇద్దరు, పెద్దమ్మ కన్నయ్య ఇద్దరు కలిసి సూపర్గా టైంపాస్ చేసారు. కొన్ని కొన్ని పిక్స్ కూడా మంచిగా దిగినామన్నమాట. ఇంకా వీడియోస్ రాబోతున్నాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్